హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్. రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో ఈరోజు పప్పు చేసుకుందాం రండి. మునగాకు కొద్దిగా చేదుగా అనిపించిన కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశామంటే ఈ మునగాకు పప్పు వేరే ఆకుకూరలకు ఏమాత్రం తీసిపోదు. సరే అండి, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకును తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ను తీసుకొని ఒక పావు కేజీ వరకు కందిపప్పును తీసుకోవాలి. ముందుగా పప్పును వాటర్తో ఒకసారి కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న పప్పులోకి 1 గ్లాసు పప్పుకి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలి. తరువాత ఒక 10 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఒక మీడియం సైజు టమాటోను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పు బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పు గుత్తితో పప్పును బాగా మెత్తగా అయ్యేలా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న పప్పును పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేశాక 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. మునగాకును వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఇంత క్వాంటిటీ అంటూ ఏముండదండి, మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత వేసుకోవచ్చు. మనం ఏ ఆకుకూరలకైనా డైరెక్ట్గా మనము పప్పు ఉడికేటప్పుడే పప్పులో పెట్టేస్తాం, కానీ మునగాకును మాత్రం అలా వేయకూడదు. ఎందుకంటే మునగాకు కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగా ఫ్రై చేసుకున్న తర్వాతనే పప్పులోకే యాడ్ చేసుకోవాలి. మునగాకు ఇలా ముందుగానే ఫ్రై చేసి యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా వేసామంటే మాత్రం పప్పు టేస్ట్ అంతా పోతుంది. మునగాకు పప్పు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆకు బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా అడుగు మాడకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఆకు. ఇలా ఫ్రై చేసుకున్న ఆకును మనం పప్పులో వేసుకోవాలి. అంత ఆకు వేస్తే ఫ్రై అయ్యాక చూడండి ఎంత కొద్దిగా అయిందో. పప్పులోకి మునగాకును వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కు సరిపడే అంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ ఆకు చింతపండు రసం అంతా బాగా పప్పులోకి కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు కొంతమంది గట్టిగా చేసుకుంటారండి, కొంతమంది లూజ్గా చేసుకుంటారు. ఎవరి ఇంట్లో తినగలిగే కన్సిస్టెన్సీని బట్టి వాళ్ళు వాటర్ని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ పప్పు కొద్దిగా గట్టిగా అనిపిస్తుందండి, అందుకే కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పప్పును బాగా ఉడికించుకోవాలి. పప్పును ఒక స్టవ్ మీద పెట్టి ఉడుకుతున్నప్పుడు ఇంకొక స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక 2-3 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును, ఒక 7-8 రెబ్బల వెల్లుల్లిని కొద్దిగా దంచి వేసుకోవాలి. ఎప్పుడైనా పప్పుకి పోపు చేసుకునేటప్పుడు వెల్లుల్లిని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం పోపు పెట్టేదాన్ని బట్టే పప్పుకు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి, నాకు ఇష్టం ఉండదు అందుకే నేను వేయలేదు. తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పప్పు చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు పప్పును ఒకసారి చూసుకొని కొద్దిగా కారం తక్కువగా ఉందని నేను కారం యాడ్ చేశానండి. తర్వాత మన టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పోపును ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. పోపును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన మునగాకు పప్పు రెడీ అయిపోయినట్లే. నేను చేసినట్టు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉన్నాయా ఒకసారి చూసుకొని ఇక డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకు, ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మన సాయి చరిత వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ. సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత పప్పు అంతా ఒకసారి బాగా కలుపుకొని